Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalms 37 verse 4. నేటి దినము మన ధ్యానం కొరకు 37వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. Delight thyself also in the Lord, and he shall give thee the desires of thine heart. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. There are two important phrases in this verse which are written in a perfect sequence. ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఒకదానికి చక్కగా ఒక వరుస క్రమంలో ఉన్నాయి. First one, మొదటిది delight thyself in the Lord. యెహోవాను బట్టి సంతోషించుము. And the second one is రెండో మాట, fulfillment of desires of your heart. నీ హృదయ వాంఛలు తీర్చబడుట. It is the perfect sequence. ఇది చాలా పరిపూర్ణమైనటువంటి ఒక వరుస క్రమంలో ఉంది. When we delight in the Lord, మనం ఎప్పుడైతే యెహోవాను బట్టి సంతోషిస్తామో the result will be the fulfillment of our desires. దాని ఫలితమే హృదయ వాంఛలు తీర్చబడతాయి. But too many Christians often they alter the sequence. అయితే ఎక్కువ శాతం క్రైస్తవులు ఈ వరుస క్రమాన్ని మార్చేస్తున్నారు. And as a result, God will be silent in response to their requests. దానికి ఫలితంగా వారి యొక్క మనవులకి దేవుడు మౌని అయి ఉంటాడు. Instead of delighting themselves in the Lord, తమను తాము యెహోవాను బట్టి సంతోషించే దానికి బదులుగా first they start with the desires of their hearts. మొదటిదిగా వారి హృదయ వాంఛల గురించిన ఆలోచనలో ఉంటారు. If God fulfill their desires, then they say that they will delight in the Lord. దేవుడు వారి వాంఛలు వారి కోరికలు తీరిస్తే అప్పుడు యెహోవాను బట్టి మేము సంతోషిస్తాం అనుకుంటారు. But the Holy Spirit has not recorded in that sequence, in that order. అయితే పరిశుద్ధాత్మ ఆ రీతిగా ఆ వరుస క్రమంలో అయితే రాయలేదు. God will not do anything against his word. దేవుడు ఎప్పుడు కూడా తన మాటకి విరుద్ధంగా ఏది చేయడు ఆయన. Even he follows the perfect sequence, exact sequence. అంతేకాదు ఆయన పరిపూర్ణమైన రీతిలో వరుస క్రమం ఉన్నట్టుగానే ఆయన పాటిస్తాడు. The same thing is repeated in the New Testament by Jesus Christ in the Sermon on the Mount. ఇవే మాటలు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రస్తావించారు. What we read in Matthew 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమనుంది? Seek ye the kingdom of God and his righteousness first, and all these things shall be added unto you. మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. First kingdom of God. మొదట దేవుని రాజ్యం అనేది ఉండాలి. Then whatever we are going to receive, the second thing. ఆ తర్వాత మనం పొందబోయేవన్నీ కూడా అది రెండో సంగతి. Now the question which comes to our minds is, ఇప్పుడు మన మనసులోకి వచ్చే ప్రశ్న ఏమిటిదంటే, why to delight in the Lord? ఎందుకని యెహోవాను బట్టి సంతోషించాలి? See, when you maintain daily fellowship with the Lord, చూడండి, అనుదినము కూడా ప్రభుతో ఈ సహవాసాన్ని మనం కొనసాగింపజేస్తుంటే, because of that fellowship your thinking will change. ఆ సహవాసాన్ని బట్టి ఆలోచన విధానం మారుతుంది. Lord will shape your desires as well. దేవుడు నీ యొక్క హృదయ వాంఛలను కూడా ఆ రీతిగా రూపుదిద్దుతాడు. Slowly your desires will be like his desires. నెమ్మదిగా నీ ఆశలు, నీ వాంఛలు దేవుని యొక్క వాంఛలుగా మార్చబడతాయి. When we begin to fellowship with Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారితో మనం సహవాసం చేయడం ఆరంభిస్తామో, then our desires won't be fleshly in nature. అప్పుడు మన యొక్క వాంఛలు, మన కోరికలు అనేవి మరి శరీర సంబంధమైనవిగా ఉండవు. Because God gives us a new heart and a new nature. ఎందుకంటే దేవుడు నూతన స్వభావము, నూతన హృదయం ఇస్తాడు కాబట్టి. Then our desires will be good and also godly. అప్పుడు మన వాంఛలు అవి మంచివిగాను దైవికమైనవిగా ఉంటాయి. Then the Lord will honor those desires. ఇప్పుడు దేవుడు ఆ వాంఛలని ఆయన ఘనపరుస్తాడు కూడా. The more the association with the God, the more the inward transformation. దేవునితో ఎంత ఎక్కువగా మన సహవాసం చేస్తున్నామో అంత ఎక్కువగా మార్పు చెందుతూ ఉంటాం. In the early days of the church, సంఘం యొక్క ఆరంభ దినాల్లో the apostles could do many wonders and their prayers were answered above and beyond their imagination. అపోస్తలులు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయడము, వారు అడిగిన వారు చేసిన ప్రార్థనలకి వారు ఊహించిన దానికన్నా
గొప్పవైనటువంటి వాళ్ళు పొందినారు. Apostles, they were uneducated people. అపోస్తలుల మాటకొస్తే వారు విద్య లేనివారు. What are the educational qualifications of Peter, John, James and others? పేతురు, యోహాను, యాకోబు, మిగతా శిష్యులు అసలు ఏమి They చదువుకున్నారని are వాళ్ళు uneducated people. వాళ్ళు విద్య లేనివారు. Not only that, they అంతేకాకుండా are very poor people. వాళ్ళు చాలా పేదవారు కూడా. Oh, if they go to fishing, if some fishes, if they can catch, then their livelihood they can get. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఏమైనా చేపలు పడితే అది వారికి జీవనోపాధిగా ఉండేది. They are not having any fixed and great properties. వాళ్ళకంటూ ఏమి చిరాస్తులు గానీ అలాంటి ఆస్తులు ఏమీ లేవు. So they are very poor people. కాబట్టి వాళ్ళు చాలా పేదవాళ్ళు. Not only that, they అంతేకాకుండా are non-influential people. వాళ్ళకి ఏ పలుకుబడి కూడా లేదు. Why? ఎందుకని? Because they believed in Lord Jesus Christ, even their own brethren, the fellow Jews, they treated them as enemies. యేసుక్రీస్తు ప్రభువునందు వాళ్ళు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి తమ తోటి సహోదరులు యూదా సహోదరులైన వారు వీరి మీద శత్రుత్వం So పెంచుకున్నారు. the Orthodox Jews were against them. కాబట్టి నిష్ఠగల యూదులు వాళ్ళకి విరోధంగా వ్యతిరేకంగా ఉన్నారు. Not only that, the అంతేకాకుండా Roman government was against them, the Caesars and the Herods. రోమా ప్రభుత్వం కూడా కైసర్లు, హేరోదులు వాళ్ళు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. Even then, అయినప్పటికీ though they are uneducated, వాళ్ళకి విద్య though లేకపోయినా, they are poor people, వారు పేదవాళ్ళైనా, though they are non-influential people, వాళ్ళకి ఏ పలుకుబడి though లేకపోయినా, the Orthodox Jews are against them, నిష్ఠగల యూదులు కూడా వాళ్ళకి though వ్యతిరేకంగా the ఉన్నారు. Roman government, all the authorities are against them, రోమా ప్రభుత్వం అధికారులందరూ కూడా వాళ్ళకి విరోధంగా ఉన్నా yet their prayers were answered అయినను వాళ్ళ ప్రార్థనలకు జవాబు వచ్చింది. and they could do wonders. అద్భుత కార్యాలు చేయగలిగినారు. People were saved every day. అనుదినము ప్రజలు రక్షించబడతా ఉన్నారు. Not only people were added to the church, చూడండి, ప్రజలు సంఘముతో చేర్చబడడం మాత్రమే we కాకుండా all know mathematics. మనందరికి తెలుసు కదా, ఆ గణితం తెలుసు కదా. Addition means plus. చూడండి, జత చేయబడుట అనేది కూడిక. అది So what does it mean? అంటే అర్థం ఏమిటి? Oh, yesterday 5 people are there. నిన్నటి దినం 5 ఉన్నారు. Today 5 people are ఈ added. రోజు మరొక 5 దానికి జత So 5 చేయబడ్డారు. plus 5, 10 people. కాబట్టి ఇక్కడ 5 + 5 10 మంది But అయిపోయినారు. in the Bible it is written, కానీ బైబిల్లో రాయబడిన మాట, assemblies are not added, they are multiplied. సంఘములు ఇట్లా చేర్చబడడం కాదు, అవి వృద్ధి చెందుతూ ఉన్నాయన్నారు. Multiplication విస్తరించినాయి. means it is into, we are having the symbol. విస్తరించట అంటే అది మన ఇంటూ లాగా మనం చూస్తాం. What does it మల్టిప్లికేషన్ mean? అంటే అర్థం It is ఏంటి? not 5 plus 5, 5 into 5, that is 25. ఇది 5 + 5 కాదు, 5 × 5 25 అవి. What does it mean? అంటే అర్థం ఏమిటి? Not 10 people, 25 people. అంటే 10 మంది కాదు, 20 మంది విస్తరించారు. Every day people were saved. ప్రతి దినము ప్రజలు రక్షించబడుతూనే ఉన్నారు. Why? ఎందుకని? Their priorities are according to the word of God. వాళ్ళ ప్రాధాన్యతలన్నీ కూడా దేవుని వాక్యం They are అనుసరించింది. delighting themselves in the Lord first. వారు మొదట యెహోవాను బట్టి సంతోషిస్తున్నారు. Then their heart's desires were fulfilled. అప్పుడు వారి హృదయ వాంఛలు కూడా They తీర్చబడ్డాయి. were seeking the kingdom of God and his righteousness first. వాళ్ళు మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతినే వెతికినారు. That's why all those things what they wanted added unto them. అందుకనే వాళ్ళు కోరినవన్నీ కూడా, వారి వాంఛలన్నీ కూడా వాళ్ళకు అనుగ్రహించబడ్డాయి. But today, అయితే ఈ రోజు perhaps because of the changed priorities, ఒకవేళ ఈ బహుశా ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిన కారణాన్ని బట్టేమో the church is witnessing very few miracles. సంఘంలో కొన్ని కార్యాలు, అద్భుత కార్యాలే జరుగుతున్నాయి. Church has lost the art of desiring the right things. సంఘము సరి అయిన వాటిని వాంఛించేటువంటి ఆ విషయమే కోల్పోయింది. God will fulfill the desires of our hearts when we know how to desire the right things. ఏ విధంగా సరి అయినవి మనము కోరాలో, వాంఛించాలో అది ఎరిగి ఉంటే దేవుడు మన హృదయ వాంఛలు తీరుస్తాడు. And the church will see the results of miracles taking place. అప్పుడు సంఘము అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుట చూస్తుంది. The longer we walk with Jesus, the more our heart becomes like Jesus' heart. యేసు ప్రభు వారితో మనం ఎంత దూరం ప్రయాణం చేస్తా ఉంటే మన హృదయం వాంఛలు లేదా ఆయన వలె మారిపోతా ఉంటాం. So within few days his desires will become our desires. అప్పుడు కొన్ని రోజుల్లోనే ఆయనకున్న ఆశలు, ఆయన వాంఛలు మన వాంఛలుగా When the మారుతాయి. desires are godly and according to the word of God, ఎప్పుడైతే ఈ వాంఛలు దైవికమైనవి, వాక్యానుసారమైనవిగా ఉంటాయో then we can ask in our prayers God confidently. అప్పుడు మనం ప్రార్థనలో కూడా ఎంతో ధైర్యంగాను నిశ్చయితతో అడగగలం. Since such desires are according to his word, the answers will be quick and also as desired. ఆ వాంఛలన్నీ కూడా వాక్యానుసారమైన కారణాన్ని బట్టి అవి వెంటనే మనకి త్వరగా కూడా అవి నెరవేర్చబడతాయి, జవాబు వస్తుంది. Same truth is revealed in 1 John 5:14 and 15. ఇదే సత్యము యోహన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
14-15 వచనాల్లో మనం I చూడొచ్చు. am reading those verses for ఆ you. వచనాలు చదువుతున్నాను. 1 John 5:14 and 15. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. And this is the confidence that we have in him, that if we ask anything according to his will, he heareth us. And if we know that he heareth us, whatsoever we ask, we know that we have the petitions that we desired of him. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. As an example, we can see this how this happened literally in Hannah's life. ఇది అక్షరార్థంగా హన్నా జీవితం ఎట్లా జరిగిందో ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. She was in need of a son. హన్నా ఒక కుమారుడు కావాలని ఒక అక్కర్లో ఉండింది. She was continuously provoked by the other wife of Elkanah, that is Peninnah. ఎల్కానాకున్న మరొక భార్య పెనిన్నా ఎప్పుడు కూడా ఈమె కోపం రేపుతా ఉండేది హన్నాని. Hannah went regularly to the house of God in Shiloh. హన్నా తరచుగా షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్తూ ఉండేది. She was praying with tears and agony for a son so that the blame of barrenness can be removed from her life. కుమారుడు కావాలని ఎంతో వేదనతో కూడా బాధతో ఆమె ఏడ్చి ప్రార్థన చేసేది. కారణం ఏమిటిదంటే తనకు గొడ్డుబారిన తన ఆ నింద పోగొట్టుకోవాలని. But God had not immediately answered her petition. అయితే దేవుడు వెంటనే ఆమె మనకి ఏమి జవాబు ఇవ్వలే. Then as the days passed by, ఇప్పుడు దినాలు గడుస్తున్న కొలది we can see a change in her prayer. తన ప్రార్థనలో ఒక మార్పును చూస్తున్నాం. Now she started praying in a different way. ఇప్పుడు వేరే విధానంలో ప్రార్థన చేస్తాం. Now what is her new prayer? ఇప్పుడు తాను మొదలుపెట్టిన క్రొత్త విధానంలో ఉన్న ప్రార్థన ఏమిటి? Lord, ప్రభువా, if you give me a male child, then I will give back that child to you. నువ్వు గాని నాకు మగ బిడ్డనిస్తే ఆ బిడ్డని మరలా నీకే ఇచ్చేస్తాను. Then God answered and granted the desire of her heart. అప్పుడు దేవుడు తన హృదయ వాంఛని తీర్చినాడు, జవాబిచ్చినాడు. When we see the history, ఇక చరిత్రలో మనం చూస్తే during her days, Eli was the high priest and his sons Hophni, Phinehas were wicked children. ఆ కాలంలో ఏలి ప్రధాన యాజకుడుగాను ఆయన కుమారులు హోఫీ ఫినెహాసులు దుష్టులు దుర్మార్గులుగా ఉన్నారు. They were committing sin in the premises of holy God. వారు పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని సమక్షంలో సన్నిధిలోనే వాళ్ళు పాపం చేస్తా ఉన్నారు. Because of that, దానిని బట్టి God was searching for a suitable substitute to do the priestly ఇప్పుడు ministry. దేవుడు ఈ యాజకత్వపు సేవ చేయడానికి వారి స్థానంలో తగిన వారు ఎవరున్నారా అని వెతుకుతా ఉన్నాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? God was in need. దేవుడు ఇక్కడ అక్కరలో ఉన్నాడని అర్థమవుతుంది. Suddenly, when this godly woman Hannah came forward and promised to give back that child to God, అకస్మాత్తుగా హన్నా ఈమె దైవభక్తి గల దైవికమైనటువంటి ఆ ప్రార్థనతో, అంటే దేవా నువ్వు నాకు మగబిడ్డనిస్తే మరలా నేను నీకే ఇస్తాను, ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో then God was so happy. అప్పుడు దేవుడు ఎంత సంతోషించాడు. Immediately God opened the womb by remembering her, as we read in 1 Samuel 1:19. మొదటి సమూయేలు గ్రంథం 1:19 రాయబడిన ప్రకారం వెంటనే దేవుడు ఆ ప్రార్థన జవాబుగా హన్నా గర్భం తెరిచాడు. I read that verse for you. ఆ వచనం నేను మీకోసం 1 చదువుతున్నాను. Samuel 1:19. మొదటి సమూయేలు గ్రంథం 1:19. And they rose up in the morning early and worshipped before the Lord and returned and came to their house to Ramah, and Elkanah knew Hannah his wife, and the Lord remembered her. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. Later she gave birth to Samuel. ఆ తర్వాత సమూయేలుని ఆమె కన్నది. God's desire became her desire. దేవుని యొక్క ఆశ, దేవుని వాంఛ హన్నా యొక్క వాంఛగా మారింది. Then God answered that prayer immediately. అప్పుడు దేవుడు వెంటనే ఆ ప్రార్థనకు జవాబిచ్చినాడు. Samuel became a great blessing to his family and also to the Israelites. సమూయేలు ఆ కుటుంబానికి ఇశ్రాయేల్ ప్రజలకు కూడా గొప్ప ఆశీర్వాదకారకుడయ్యాడు. God honored Hannah's prayer. దేవుడు హన్నా ప్రార్థనని ఎంతో ఘనపరిచాడు. We can apply the same principle in the areas our day-to-day needs. ఈ నియమాలనే మన అనుదిన జీవితంలో అక్కర్ల విషయంలో కూడా అన్వయింపజేసుకోవచ్చు. Maybe a seat in a college. అది బహుశా కాలేజీలో సీటు కావచ్చు, Or to select a particular course in our academic లేదా career. మన చదువుల్లో ఫలానా కోర్సు మనం ఎంపిక చేసుకునే విషయమైనా కావచ్చు, Or to choose a job. లేదా ఉద్యోగం ఎంపిక Or చేసుకునే in the కావచ్చు, area of choosing the life partner. లేదా జీవిత పాలి భాగస్తుల్ని ఏర్పరచుకునే విషయంలో కానీ, Or where to settle in our life. లేదా మన జీవితంలో ఎక్కడ ఏ ప్రాంతంలో స్థిరపడాలి. What is the principle? దీని అంతటికి నియమం ఏమిటి? Delight thyself also in the Lord.
God. యెహోవాను బట్టి సంతోషించుము. Seek the kingdom of God and his righteousness first. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. Then he will fulfill the desires of your heart. అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. Then you can be happy and God also rejoices over you. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, నిన్ను బట్టి దేవుడు కూడా సంతోషిస్తుంటాడు. Therefore, కాబట్టి may God help us to spend more time in fellowshipping with him so that we may know his nature more and more. ఎక్కువ సమయం సహవాసంలో దేవునితో గడపడానికి, తద్వారా ఆయన యొక్క గుణగణాలు, దేవుని యొక్క నైజం మనం ఇంకా అధికంగా తెలుసుకునేలాగున. Such fellowship will drastically change our prayers. ఆ విధమైనటువంటి సహవాసము మన ప్రార్థన జీవితాన్ని మారుస్తుంది. Then you will give importance to heavenly, divine, eternal things. అప్పుడు పరసంబంధమైన, దైవికమైన, నిత్యమైన వాటికే నువ్వు ప్రాధాన్యతలు విలువనిస్తావు. May God help you to follow the sequence of Psalm 37:4. కీర్తన 37:4 వచనం ప్రకారంగా అక్కడున్న ఆ వరుస క్రమాన్ని పాటించలాగిన దేవుడు మీకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, what a wonderful sequence thy servant David has revealed unto us. నీ దాసుడైన దావీదు ఎంత అద్భుతమైనటువంటి ఒక వరుస క్రమాన్ని మాకు నేర్పిస్తున్నాడు. Delight thyself also in the Lord, and he shall fulfill the desires of thine heart. యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చబడును. Same thing Lord Jesus Christ told on the Sermon on the Mount. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పారు. Many times we will alter the sequence. అనేక పర్యాయాలు ప్రభా ఈ వరుస క్రమాన్ని మేమే మార్చేస్తుంటాం. Lord, when we are having continuous fellowship with you, then your desires will become our desires. ఎడతెగని సహవాసమే మీతో కలిగి ఉన్నప్పుడు మీ ఆశలు, మీ వాంఛలు అది మా వాంఛగా మారుతుంది. Many times we are not bothered about the heavenly or divine or eternal things because we are not having such a continual fellowship with you. We are not able to maintain. ఎడతెగని ప్రభా సహవాసం మీతో మేము కలిగి ఉండలేని కారణాన్ని బట్టి మేము దైవికమైన, పరసంబంధమైన, నిత్యమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. That's why we will be running after the things of the world. ఆ కారణాన్ని బట్టి లోక విషయాలు వెనకాల పరుగులు తీస్తుంటాం. Help us to have more time of fellowship with you. దేవా మీతో ఎక్కువ సమయం మేము సహవాసంలో గడిపేదానికి Lord, సహాయం your చేయండి. desires may become our desires. దేవా మీ వాంఛలు మాకు వాంఛలుగా Your మారును. priorities may become our priorities. మీ ప్రాధాన్యతలు మాకు ప్రాధాన్యతగా ఉండును గాక. Help us to look unto Jesus and run the race. యేసు ప్రభు వైపు చూచుచు పరుగు పందెంలో మేము పరిగెత్తుదుము గాక. Speak to us more and more. ప్రభువా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Jesus' precious name. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.